వృషభ రాశి వారికి రాశి మారిన తర్వాత శని ఇచ్చే ఫలితాలు ఏందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అప్పటి వరకు 10వ స్థానంలో ఉన్న శని 11వ స్థానంలోకి వస్తున్నాడంటే ఏ గ్రహమన్నా కానీ అంటే 11వ స్థానంలో శుభ ఫలితాలని ఇస్తాడంటే రవి కానీ, చంద్రుడు కానీ, కుజుడు కానీ, బుధుడు కానీ, గురువు కానీ, శుక్రుడు కానీ, శని, రాహు, కేతులు 11వ స్థానంలో శుభఫల దాతలు. అయితే ఈ శని తన యొక్క 11వ స్థాన ఫలితాలనే కాకుండా కొన్ని ఈ శనికి ప్రత్యేకమైన దృష్టిలు ఉన్నాయి. అవేంటి? 3, 7, 10 ఆ స్థాన ఫలితాలను కూడా ఆ యొక్క జాతకుడు పొందుతాడు. వేటి మీద ప్రభావాన్ని చూపిస్తాడంటే 1వ స్థానము, 5వ స్థానం, 8వ స్థానం మీద కూడా ఆ ప్రభావాన్ని చూపిస్తాడు. ఆ ఫలితాలు ఏంటి అంటే మంచి ఆరోగ్యం ఉంటుంది, అప్పటి వరకు ఉన్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి, ధనలాభం అనేది కలుగుతుంది, స్త్రీ పుత్రులతో సుఖాలు అనుభవిస్తారు, మనసు చాలా నిర్మలంగా ఉంటుంది, అనుకున్నవి సాధిస్తారు, మరియు అధికార వృద్ధి అనేది కలుగుతుంది, ధనలాభం అనేది కలుగుతుంది, గౌరవము, అన్ని విధాలుగా సుఖాలు అనేవి ఉంటాయి. బంధువులతో తగాదాలకు మాత్రం దిగకండి. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త అనేది వహించండి. ఎన్ని అవరోధాలు ఏర్పడినా లక్ష్య సాధనకే ముందుకు అడుగు వేయండి. సంతాన విషయంలో కొంచెం జాగ్రత్తలు అనేవి వహించడం అనేది చాలా అవసరం. కొన్ని సందర్భాల్లో కుటుంబానికి దూరంగా ఉండే పరిస్థితులు ఎదురు కావచ్చు. వృత్తిలో కొంచెం మార్పులు కూడా ఉంటాయి. ఇక నక్షత్రాల వారిగా చూసుకున్నట్టయితే కృతికా నక్షత్రం వారికి శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. రోహిణీ నక్షత్రం వారికి మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి. మృగశిర నక్షత్రం వారికి సుఖాలు అనేవి కలుగుతాయి. ఇంకా మంచి ఫలితాలు రావడానికి వీళ్ళు ప్రతి శనివారం శనిహోర సమయంలో అంటే ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య సమయంలో నవగ్రహాలు ఉన్న ఆలయానికి వెళ్ళి నీలాంజన సమాభాసం రవిపుత్రమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే ఒక శ్లోకాన్ని ఒక 19 సార్లు చదువుతూ నల్ల నువ్వుల నూనెతోని అభిషేకం చేయండి. మరియు శని త్రయోదశి రోజున ప్రత్యేకంగా శనికి తైలాభిషేకం చేయించుకోండి. మరియు ఒక నల్లటి మూకుళ్ళు నల్లటి వంకాయలు వేసి శని యొక్క 108 నామాలు అంటే అష్టోత్తర నామాలు చదువుతూ అక్కడ వేసి తర్వాత దాన్ని ఒక నల్లటి బ్రాహ్మడికి దానం ఇచ్చినట్లయితే శని దోషాలు అనేవి అన్నీ కూడా తొలగిపోయి మీకు శుభ ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఉంది. వృషభ రాశి వారికి శని అంటే శని వర్గము, గురువర్గము అనేవి ఉన్నాయి. అంటే కుజుడు, గురువు, రవి, చంద్రుడు వీరు ఒక వర్గం. శని వర్గం అంటే బుధుడు, శుక్రుడు, శని, రాహువు వీరు ఒక వర్గం. వృషభ రాశికి శుక్రుడికి శనికి మంచి సంబంధాలు ఉండవు కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళు ఎక్కువగా రెమెడీస్ అనేవి చేసుకోవాలంటే వృత్తి వ్యాపారాల్లో బాగా రాణించడానికి, వ్యాపారాలు మంచిగా జరగడానికి, అనారోగ్య సమస్యలు లేకుండా ఉండడానికి వీళ్ళు ముఖ్యంగా నక్షత్రాల పరిగా అంటే కృతికా ఈ వృషభ రాశిలో ఉన్న నక్షత్రాలు ఏంటి? కృతిక, రోహిణి, మృగశిర కాబట్టి వీరు శని దోషాలతో శని పరిహారాలతో పాటుగా అంటే ఇందాక చెప్పినట్టుగా శని యొక్క ధ్యాన శ్లోకాన్ని చదువుకోవడంతో పాటుగా కృతికా నక్షత్రానికి అధిపతి రవి కాబట్టి రవికి సంబంధించిన ఆదిత్యోదయ పారాయణం కూడా చేసుకోవాలి. రోహిణీ నక్షత్రానికి అధిపతి చంద్రుడు కాబట్టి చంద్రుడికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని చదువుకోవడం మరియు దశావతారాల్లో చంద్రుడు అంటే కృష్ణుడికి సంబంధించిన శ్లోకాలు చదువుకోవడం అంటే కృష్ణుడి యొక్క కృష్ణాష్టకం చదువుకున్న మంచి ఫలితాలు వస్తాయి. ఆ విధంగానే మృగశిర నక్షత్రం అంటే మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడు కాబట్టి కుజుడు యొక్క ధ్యాన శ్లోకాన్ని కానీ సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాన్ని కానీ చదువుకున్నట్లయితే ఉత్తమ ఫలితాలు అనేవి వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది. జయశ్రీమన్నారాయణ. శని ఎప్పుడూ బాధలు పెడుతూనే ఉంటాడా? శుభాన్ని ఇవ్వడా?
మంచిని ఇవ్వడా? అసలు శని దేన్ని సూచిస్తాడు? శని యొక్క కారకత్వాలు ఏంటి అనేది నేను మీకు వివరిస్తాను. ముందుగా శని గురించి. గ్రహాలలో మంద గ్రహం అంటే శని. అంటే 2.5 నెమ్మదిగా వెళ్ళే గ్రహం ఏంటంటే శని గ్రహం. నిదానంగా నడిచే గ్రహం ఏంటంటే శని గ్రహం. అతి వేగంగా నడిచేదంటే చంద్రుడు. అంటే 2.5 రోజులు, అంటే 2.5 రోజుల్లో మారుతూ ఉంటాడు చంద్రుడు. స్లో అంటే శని గ్రహం. గ్రహాలలో మందగ్రహం శని నెమ్మదిగా సంచరిస్తుంది. వేగంలో బుధుడుంటే నెమ్మదితనంలో శని కనిపిస్తున్నాడు. శాంతిని ప్రశాంతతను కలిగించేవాడు శని. నెమ్మదితనంలో విశ్లేషణను తెలుసుకొని జీవన గమ్యంలో అంత్య వ్యవహారాల వరకు పరిశీలించగలిగేవాడు శని. సేవాతత్వం బాగా తెలుసుకొని పాటించేవాడు. ఈ తత్వాలు వ్యక్తులవే, గ్రహము ప్రేరణ మాత్రమే. సమాజంలోనూ సేవావృత్తులు అధికంగా ఉన్నాయి. ఉద్యోగాలన్నీ కూడా సేవ అంటే సర్వీస్ అనే పదంతో ముడిపెట్టినప్పటికీ నిజమైన సేవ చేసేవారు వీరంతా కూడా కాదు అనే అనిపిస్తుంది. శుభ్రం చేయడము శని యొక్క తత్వం. మనస్తత్వాన్ని, శరీరతత్వాన్ని కూడా శుభ్రం చేసి ఆధ్యాత్మిక భావాలను పెంచే శక్తి శనిగ్రహానికి ఉంది. వీధులను శుభ్రం చేయడం వంటి ఉద్యోగ వ్యవస్థకు సంకేతము శని. శరీరంలోనూ విసర్జన వ్యవస్థకు కారకుడు శని. శని కారకత్వం సరైన విధంగా లేకుంటే విసర్జన పదార్థాలు ఎక్కడికక్కడే ఉండి పోతాయి, వెంటనే వ్యాధులు కలుగుతాయి. అందుకే సమాజానికి శని అంటే భయం. అంతేకాకుండా వేగవంతమైన భావన కూడా నెమ్మదిగా పనిచేసేవాడు కావడం వల్ల ప్రస్తుతం ఉన్న వేగవంతమైన సమాజంలో ఇమడిపోవడం కష్టతరమవుతుంది. సమాజ అవసరాలకు అనుగుణంగా మారడం కోసమే శనితత్వాన్ని మార్పులు చేసే ప్రయత్నం చేయడమే శాంతి విధానం. పూజలు, పునస్కారాలు, ఈ ప్రయత్నాలతో ఆకాశంలో గ్రహమేమీ కూడా మారదు. ఆ గ్రహం ప్రేరణగా భావించే శరీరతత్వంలో, మనస్తత్వంలో మార్పులు అనేవి వస్తాయి. ఆ ప్రయత్నాలు తనను తాను తీర్చిదిద్దుకోవడంలో సహకరిస్తాయి. అందుకే జ్యోతిష్యం లోకంలో గణనీయమైన నయనస్థానాన్ని పొంది రాబోయే మంచి చెడులను చూడగలుగుతుంది, ఊహించగలుగుతుంది. శరీరంలో బద్ధకానికి అసలైన కారకుడు ఎవరంటే శని. వ్యాధులు మలబద్ధకంతో మొదలవుతాయి. వీటికి ప్రతీకగా జలాన్ని ఇవ్వడం ద్వారా కొంత మార్పు అనేది ఉంటుంది. వాయుతత్వ గ్రహం ఏంటంటే శని. గ్యాస్ ట్రబుల్ అనే కడుపు నొప్పికి కారకుడు శని. అదేవిధంగా వాతతత్వానికి చెందిన మోకాళ్ళ నొప్పులు మొదలైన వాటికి కూడా కారకుడు ఇతనే. విసర్జన వ్యవస్థకు సంబంధించిన అన్ని లోపాలకు శని కారకుడు. ఇవన్నీ వ్యక్తులలో, సమాజంలో గమనించి ఏర్పాటు చేసినవే. బద్ధకాన్ని తొలగించుకోవడానికి అవసరమైన శారీరక శ్రమ, ప్రాణాయామము, యోగాసనాలు వంటి వాటి వల్ల శని వల్ల కలిగే దోషాన్ని తొలగించవచ్చు. శరీరానికి కొంత వేడిని కలిగించే ఆహార పదార్థాలను ఆహారంలో వినియోగించుకోవడం వల్ల కొన్ని లోపాలు నివారించబడతాయి. నువ్వులు, మిరియాలు వంటి ద్రవ్యాలలో ఇటువంటి భావనలు అనేవి ఉంటాయి. వాటి వినియోగం వల్ల శని దోషాలు కొన్ని తొలగిపోయి చైతన్యవంతమైన, వేగవంతమైన మనస్తత్వం అనేది ఏర్పడుతుంది. దాని నుండి శరీరంలోని బద్ధకం అనేది తొలగిపోతుంది. మనసులోని బద్ధకాన్ని తొలగించే ప్రయత్నాలే శాంతి విధానాలు. ఇప్పుడు అసలు శని యొక్క కారకత్వాలు ఏంటి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శని కారకత్వాలు: ఆయుర్విపత్తి, పరవంచన శక్తి, మోహావ్యాధ నిధాన కారణ జీవనాన్ని, మాలిన్య వస్త్ర భయశీసక దుర్మతిత్వ శూద్రాలుయ విషయో భృతా కోర్కసునో అని భావమందిర్లోని 52వ శ్లోకంలో శని కారకత్వాల గురించి తెలియజేయడం జరిగింది. వీటి యొక్క అర్థం ఏంటంటే, ఆయువు, ఆపదలకు కారకుడు శని. ఇతరులను మోసం చేయడం, శక్తి, వ్యామోహము, వాత సంబంధమైన అనారోగ్యాలు, మరణ కారణం, జీవనము, మలిన వస్త్రము, భయము, శీతము, చెడ్డ ఆలోచనలు, డిప్రెషన్సు, శూద్రుడు, దుండపోతు జనపదాలు, సేవక జనము శని కారకత్వంలోనివి. లోభం, మోహం, జాతి భ్రష్టత, రోగము, పేదరికము, అపవాదు, నీచ జనాశ్రయము, వ్యవసాయము, ఇనుము, తగరము, కుధాన్యాలు, సన్యాసము, చిన్న కంకణము, కొర్రలు,
ఆళ్ళు, మినుములు, నువ్వులు, ఉప్పు, నల్లని వస్తువులు, నూనెలు, మారక యుగం మొదలైనవి అన్నీ కూడా శనికారకత్వాలని ఉత్తర కాలామృతాది గ్రంథంలో చెప్పబడింది.